వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాంపల్లిలోని సిబిఐ న్యాయస్థానానికి హాజరైనప్పుడు ఆ వీడియో అనేది ఎవరో రికార్డ్ చేసి బయటకు వదిలిన తర్వాత ఇప్పుడు చాలా చర్చ జరుగుతూ ఉంది. న్యాయస్థానాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకులకు లెక్క లేకుండా పోతుందా? కొన్ని ఫ్రంట్ లైన్ మీడియాలు కూడా అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని తెలిసి కూడా ఏ విధంగా దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాయి, ఏ విధంగా వాటిని పబ్లిష్ చేస్తూ ఉన్నాయి. దీన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళాలి అని కొందరు అండ్ కోర్టే సుమోటోగా తీసుకుని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్ అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద చర్యలు తీసుకోవాలని చెప్పి మరికొందరు. అండ్ అదే సమయంలోనే ఈ కోర్టును అడ్డం పెట్టుకొని, ఈ కోర్టుకు హాజరును అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళు ఏ స్థాయిలో చెలరేగిపోతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ స్థాయి దుష్ప్రచారం చేసినా కూడా మనకు ఏం ఫరక్ పడదు అనే ధైర్యమే. అసలు మామూలు ఫస్ట్ నుంచి చూడండి, హంతకుడు అన్న దగ్గర నుంచి, ఫ్యాక్షనిస్ట్ అన్న దగ్గర నుంచి, లక్ష్యకోర్లు అన్న దగ్గర నుంచి, దయ్యాలతో మాట్లాడుతున్న దగ్గర నుంచి, ఇటువంటివి చిన్నవి. వీళ్ళే తీర్పులు, వీళ్ళే శిక్షలు, వీళ్ళే అమలు కూడా చేసేసుకుంటూ వచ్చారు. ఆయన వీళ్ళ ధైర్యం ఏంటి? న్యాయస్థానాలు మమ్మల్ని ఏమీ చేయలేవు, ప్రభుత్వాలు అండగానే ఉన్నాయి, వ్యవస్థలు మాకు అండగానే ఉంటాయి. సో మా 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 డ్యూటీనే పత్రికలు, టీవీ ఛానళ్ళను అడ్డపెట్టుకొని మేము చేయాల్సిన పని జగన్ మీద దుష్ప్రచారం, జగన్ మీద తీవ్రంగా విషం చిమ్మడమే. అందుకే కదా ఇప్పుడు సంవత్సరం కిందటనే ఆదానికి సంబంధించి ఆదానితో పవర్ ప్రాజెక్ట్స్ డీల్ అప్పుడు, పవర్ పర్చేసింగ్ అప్పుడు ఏకంగా లంచం తీసుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారి ఇంకేదో అమెరికా జైల్లో బండు తింటూ ఉన్నట్టు కనుక ఫోటోలు పెట్టారు. అసలు సంబంధం లేని ఇష్యూలో సంబంధం లేని ఎపిసోడ్లు. దీని మీద ఎప్పుడో సంవత్సరం కిందటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ హైకోర్టులో 2 తెలుగుదేశం పార్టీ సొంత పత్రికల్లాగా భావించే ఆ పత్రికల మీద డిఫేమేషన్ 100 కోట్లకు డిఫేమేషన్ పిటిషన్ వేసి ఉన్నారు. సంవత్సరం దాటిపై డిసెంబర్ 9 ఏమో ఢిల్లీ హైకోర్టు విచారించింది, 2024 డిసెంబర్ 9. తదుపరి వీళ్ళను సమాధానం చెప్పమని సమన్లు జారీ చేసి డిసెంబర్ 16కు వాయిదా వేసింది. నెక్స్ట్ విచారణ వాయిదా వేసింది 2024. నాకు తెలిసి అప్పటి నుంచి ఇప్పటివరకు దీని మీద అప్డేట్స్ కూడా ఉన్నట్లు. తర్వాత ఏమైంది? వీళ్ళు స్పందన తెలియజేశారా? దీన్ని ఇక్కడితో వదిలేశారా? అసలు ఇన్ని రోజులు కోర్టు విచారణ జరగకుండా ఉందా? అసలు డిఫేమేషన్ పిటిషన్లు అంటే ఇంతేనా? ప్రభుత్వాలు మన వైపు ఉంటే మనం ఎవరి మీదైనా ఏ స్థాయి వరకు అయినా మనం తెగబడిపోవచ్చా? జగన్ గారు లాంటి వాళ్ళే ఢిల్లీ హైకోర్టులో వెళ్ళి డిఫేమేషన్ పిటిషన్లు వేస్తున్నారు. దాని స్టేటస్ ఏంటి? దాని అప్డేట్ ఏంటి? అసలు విచారణ జరుగుతూ ఉందా, సాగుతూ ఉందా? అది ఎక్కడ ఆగిపోయింది? అసలు ఏమి వైసీపీ వైపు నుంచి, వాళ్ళ లీగల్ టీం వైపు నుంచి కూడా ఏం అప్డేట్స్ కనిపించడం లేదు. దాని అప్డేట్స్ ఏంటి? సంవత్సరం అయిపోతుంది, నెక్స్ట్ ఇంకో 10 రోజులు వస్తే అసలు వీళ్ళు ఏం సమాధానం చెప్పారు? వాళ్ళకి సమన్లు జారీ చేస్తే తెలియదు. అంటే డిఫేమేషన్ కేసులు అవి ఇవి అన్నవి అసలు లెక్కలో కూడా తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది వీళ్ళకు. ప్రభుత్వం ఒక్కటే మన చేతిలో ఉంటే చాలు, వ్యవస్థలు ఇంకా మిగతా జ్యుడిషియరీ అన్నింటినీ మనం బెదిరించేయచ్చు అన్న తెగింపు కాదు, బరి తెగింపుకైతే వచ్చేసారు. నిజంగా ఇటువంటి వాటన్నిటికీ ఎక్కడ ముగింపు కూడా తెలియడం లేదు.